మొన్న విజయవాడ సామాన్కి వెళ్ళినప్పుడు బండికి సీట్ కింద లాక్ అని మొబైల్ హోల్డర్ అయితే తీసుకున్నాం మామ. అవి అయితే నా బండికి అయితే వేసేద్దాం మామ నీట్గా. ఇంకెవాళ్ళు మన వీడియోలోకి వచ్చేస్తే మన విజయవాడ సామాన్కి వెళ్ళినప్పుడు మన బండికి అయితే కొన్ని తీసుకున్నాం మామ. సీట్ కింద లాకు అను హ్యాండిల్కి పెట్టే ట్రైపాడ్ లాంటిది. అవి అయితే వాళ్ళ ఖాళీగా ఉన్నాం కాబట్టి బండికి అయితే వేసి బిగిద్దాం అనుకుంటున్నా. ఇంక ఈ బండికి అయితే సీట్ కింద లాక్ అయితే ఇరిగిపోయింది మామ. దానివల్ల సీట్ ఇలా ఊడిపోతుంది అనమాట. ఇంకా ఆ లాక్ పీసులు కూడా చూపిస్తాం, మీకు ఇరిగిపోయిన మొక్కలు అయితే చూపిస్తా. ఇవాళ నేనే వేసుకోబోతున్నాము. అవి అయితే ఇంకోండి ఇది అయితే సీట్ మొక్క అనమాట, దీని కింద ఉండేది. ఇప్పుడైతే వేసేద్దాం మనం. ఇంకా సీట్ కింద లాక్ అయితే ఇలా ఉంటది మామ. కొత్తది ఇరిగిపోయింది, పాతది అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా కొత్తది అయితే మనం బండికి నీట్ గా అయితే వేసేసుకుందాం. నేనే వేస్తున్నా మామ, నా సొంత తెలివితో అయితే వేస్తున్నా అనమాట. నా బండికి లాక్ వైర్ అయితే మార్చే పని లేదనమాట. పాత వైర్ బానే ఉంది. ఇంకా పాత వైర్ కే కొత్త లాక్ అయితే వేసి బిగించేద్దాం. ఇంకా కొత్త లాక్ అయితే వేసి బిగించేసాము నీట్ గా. ఇంకా మనం అయితే ఏ డూములు ఎయ్యి పెక్కోకుండా అక్కడ చిన్న హోల్ ఉంటే ఆ హోల్ నుంచి అయితే పంపించేసి అక్కడ స్క్రూ వేసి అయితే బిగించేసాము నీట్ గా. పర్ఫెక్ట్ సెట్టింగ్ అయితే అయిపోయింది ఎయ్యి పెక్కోకుండా. ఇంకా సీట్ కింద కొత్త లాక్ అయితే వేస్తామా. అది లాక్ ఎలా వర్క్ అవుతుందో మీకు అయితే చూపిస్తా చూడండి మా ఇప్పుడు డీటెయిల్ గా. ఇంకా మనం సీట్ ఓపెన్ చేసేటప్పుడు తాళం పెట్టి అయితే కింద ఒక లాక్ ఉంటుంది. అది ప్రెస్ చేసినప్పుడు ఇదైతే లాక్ అయితే తప్పుకుంటది అనమాట. సీట్ లాక్ అది ప్రెస్ చేసినప్పుడు లాక్ అయితే తప్పుకుంటది. అదైతే ఇరిగిపోయింది మా నా బండికి. ఇప్పుడైతే కొత్తది అయితే వేస్తా, బాగానే వర్క్ అవుతుంది సీట్ కింద లాక్ అయితే. నేను బైక్ మెకానిక్ అయితే కాదు మా, టైవాన్ పంపులో అయితే రిపేర్ చేస్తాం అనమాట. ఇంకా మన బండికి ఫోన్ మౌంట్ కూడా అయితే బిగిచ్చేసాము. ఇంకా దాంట్లో ఫోన్ పెట్టి ఇంకా గూగుల్ మ్యాప్స్ అలాంటివి అయితే వాడచ్చు. ఇంక ఇది వచ్చేసి నాకు 150 రూపాయలు అయితే పడ్డది మా ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో. ఇంక ఈ మొబైల్ హోల్డర్ కి నా ఫోన్ పెట్టి వీడియో వ్యూ ఎలా ఉందో మీకు అయితే డీటెయిల్ గా చూపిస్తా చూడండి మావ. ఇంకా మట్టి రోడ్డు మీద వెళ్ళినప్పుడు వీడియో అయితే బాగా షేక్ అవుతుంది, కానీ రోడ్డు మీద అయితే అంత అవ్వట్లేదు మావ. ఇంకా మనది దాంట్లో అంత పెద్ద ఫోన్ అయితే కాదు కాబట్టి వీడియో కూడా కొద్దిగా షేక్ అయి వస్తుంది అనమాట. ఇంకా నేను తీసుకున్న యూజ్ వచ్చేసి మొబైల్ ఇలా పెట్టేసి వీడియో తీయడానికి అయితే తీసుకున్నా మావ. నాకైతే అంత బాగా అయితే అనిపించలేదు అనమాట. ఇంకా నేను అనుకున్న రేంజ్ లో అయితే ఇది లేదు మావ. నా టెస్ట్ లో ఫెయిల్ అయిపోయింది అనమాట ఇది. ఇంకసారి మంచిదైతే చూద్దాం మా ఫోన్ మౌంట్. ఒక 2000-1500 అలా బడ్జెట్ పెట్టి అయితే మంచిదైతే తీసుకుందాం మొబైల్ హోల్డర్. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే మావా. నెక్స్ట్ వీడియో కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.